రైతులు దళారుల వద్ద మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ను తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీ సంయుక్తంగా కలిశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పండించిన ధాన్యానికి రైతులకు ఎంఎస్పీ కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గం తదితర మండలాల పరిధిలో వరిధాన్యం విస్తారంగా రైతులు సాగు చేశారని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు 2,320 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనందువల్ల ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు అమ్ముకోలేక క్వింటాలు 1,800 రూపాయల ధరతో అమ్ముకుని దళారుల వద్ద మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులను విచారించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం మద్దతు ధర క్వింటాల్కు 2,320 రూపాయలకు తగ్గకుండా చూడాలని కోరారు. రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్, డాక్టర్ నరేష్ బాబు, భవానీ శంకర్, కిసాన్ మోర్చా నాయకులు సురేంద్రనాథ్ రెడ్డి, ప్రకాష్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, తేజోవతి, ప్రభాకర్ నాయుడు, విజయ్, సుధాకర్, నరసింహప్రసాద్, జనార్దన్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పక్కదారి మళ్ళిస్తూ ఎక్కడ అమ్ముకోవాలో, ఎలా సొమ్ము చేసుకోవాలో తెలియకుండా అగమ్యగోచరంగా ఉన్నటువంటి రైతుల దీన స్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మా జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు భారతీయ జనతా కిసాన్ మోర్చా అండగా నిలిచేందుకు వీళ్ళందరూ రావడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ కిసాన్ మోర్చా ఏదైతే డిమాండ్ ప్రభుత్వానికి నివేదించడం జరిగిందో ఈ డిమాండ్ మేరకు వెంటనే రైతులకు అండగా ఇవ్వాలని, క్వింటాలకు కనీసం 2,320 రూపాయల చొప్పున కొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, అదేవిధంగా గిడ్డంగులు ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి గిడ్డంగులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా కూడా ప్రతి మండలంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్తో రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ రైతుల గొంతుకగా మారుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో మా వంతు బాధ్యతగా మా పార్టీకి సంబంధించిన కిసాన్ మోర్చా నాయకులు ఇవాళ అనేక వివిధ నియోజకవర్గాల నుంచి తమ ప్రాంతంలో ఉన్నటువంటి పంట ఇతర వివరాలతో ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి సమర్పించడం